ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే చాలా అన్ని స్టేజ్ల్లో కూడా మొదటి స్టేజ్ నుంచి అప్లికేషన్స్ తీసుకుని అప్లికేషన్స్ టైంలో కూడా చాలామంది అభ్యర్థులు అప్లికేషన్ యాక్సెప్ట్ చేయలేదు. చాలామంది కూడా ఎందుకంటే సిబిఎస్ఈ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏజీ పెంచకపోవడం కావచ్చు, లేకపోతే రకరకాల కారణాలు దానికి అన్నీ ఉన్నాయి. అవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు చివరికి వచ్చాక కూడా చాలాసార్లు మనం గమనిస్తే ఇప్పుడు ప్రభుత్వ నియామకాల విధానం ఎలా ఉంటుంది, ఒక ప్యారలల్గా దానికి ఒక పద్ధతి అనేది మనకి ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రభుత్వ నియామకాల విధానంలో ముఖ్యంగా మొన్న కూడా లాస్ట్ అంకంలో వాళ్ళకి పోస్టింగ్ కేటాయించే సమయంలో కూడా ఇక్కడ రిజర్వేషన్ పక్కన పెట్టేశారు. రిజర్వేషను రోస్టర్ అనేది పక్కన పెట్టేసి కేవలం మెరిట్ ప్రకారం మాత్రమే ప్లేస్ ఇచ్చారు. మెరిట్ ప్రకారం ప్లేస్ ఇవ్వడం అయితే ఇచ్చారు, కానీ మరి రిజర్వేషన్ అక్కడ పరిగణలోకి తీసుకోకపోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్గానే కనిపిస్తుంది. ఎందుకని రిజర్వేషన్ కనుక అప్లై చేసినట్లయితే మిగిలిన మరి రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఏం జరుగుద్ది అంటే ఆ రిజర్వేషన్ అప్లై చేసి మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం తీసుకున్నట్లయితే రోస్టర్ అంటే రిజర్వేషన్ బేస్డ్ కాబట్టి అలా తీసుకున్నట్లయితే వాళ్ళకి మంచి ప్లేస్లో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. లేదంటే వాళ్ళు ఎక్కడో మారుమూల ప్రాంతానికి ఇంకా దూరమైన ప్రదేశానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. లేదంటే వాళ్ళకి మంచి ప్లేస్ వస్తుంది. ఇక్కడ మెరిట్ ప్రకారం మాత్రమే పోస్టింగ్ అనేది ప్లేస్ అనేది అలాట్ చేయడం జరిగింది. సెలక్షన్ ఏమో మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం చేశారు. జీవో నెంబర్ 77 దాని ప్రకారం తీసుకుంటామని చెప్పేసి దాని ప్రకారం చేసినట్టుగానే మరి మెరిట్ కమ్ రోస్టర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని సెలక్షన్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఫైనల్గా పోస్టింగ్ ఇచ్చి ప్లేస్ అలాట్ చేసేటప్పుడు మాత్రం కేవలం మెరిట్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇది చాలా మిస్ అయిందండి, చాలా తప్పు కూడా. ఇక్కడ మీరు చూడండి, ప్రభుత్వ నియామకాల విధానంలో మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం అభ్యర్థులను సెలెక్ట్ చేసి కేవలం మెరిట్ ప్రకారం మాత్రమే కౌన్సిలింగ్ జరిపిస్తే అది తప్పు అని చెప్పడం ఖచ్చితంగా జరుగుతుంది. దానికి ఆధారమైంది మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రభుత్వ నియామకాల్లో మెరిట్ కమ్ రోస్టర్ విధానం ప్రాముఖ్యత మరియు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే కౌన్సిలింగ్ నిర్వహించడాన్ని తప్పంటూనే ఉన్నదానికి నిబంధనలు న్యాయ నిర్ణయాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు చాలా కోర్టులో కూడా కేసుల్లో కూడా అది చెప్పడం జరిగింది. మెరిట్ కమ్ ఎప్పుడైతే మనం మెరిట్ ఆధారంగా కాకుండా మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారము సెలెక్ట్ చేసి దాన్నే కౌన్సిలింగ్లో కూడా అప్లై చేయాలి. అంటే ప్లేస్ అలాట్ చేసేటప్పుడు కూడా దాన్ని ఆ ప్రకారమే చేయాలి. కానీ అలా చేయలేదు. అలా చేయకపోవడం వలన రిజర్వ్డ్ అభ్యర్థులు మంచి ప్లేసులు పొందలేరు. ఖచ్చితంగా వాళ్ళు బెటర్ ప్లేస్ పొందే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అది పోద్ది. అది ప్రమోషన్లో కానీ, లేకపోతే సెలక్షన్లో కానీ, లేకపోతే ఇలా కౌన్సిలింగ్లో కానీ, ఎక్కడైనా కానీ మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారమే అభ్యర్థుల్ని తీసుకోవడం అనేది, లేకపోతే అభ్యర్థులకు ప్లేస్లు ఇవ్వడం కానీ, అభ్యర్థులకు ప్రమోషన్లు ఇవ్వడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఇది చాలా సందర్భాల్లో వివిధ సందర్భాల్లో కోర్టులు కూడా చెప్పడం జరిగిందనమాట. కానీ ఈరోజు జరిగిన డిఎస్సి నియామకాల్లో కూడా జరిగింది ఏంటంటే మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం మేము జీవో 77 ప్రకారము సెలెక్ట్ చేస్తున్నాం అన్న దానికి చాలా తూట్లు పొడిచారనుకోండి, అది వేరే విషయం. చేస్తున్నాం అని చెప్పేసి మెరిట్ కమ్ రోస్టర్ అని అక్కడ చెప్పి ఇక్కడ ప్లేస్ అలాట్ చేసేటప్పుడు కౌన్సిలింగ్లో మాత్రం కేవలం మెరిట్ మాత్రమే తీసుకున్నారు. ఇది కూడా చాలా పెద్ద తప్పు అనమాట. ఇకపోతే మెరిట్ కమ్ రోస్టర్ విధానం అనేది ఇక్కడ మీరు గమనిస్తే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మెరిట్తో పాటు, అంటే మెరిట్ అనగానే అభ్యర్థి యొక్క ప్రతిభ అర్హత అని చెప్పేసి అంటాం కదా, మెరిట్తో పాటు రోస్టర్ విధానం ద్వారా రిజర్వేషన్ కొనసాగించాలి. ఇక రోస్టర్ విధానం అనగానే మనకి రిజర్వేషన్ కేటగిరీలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ వాళ్ళు, ఇతర బ్యాక్వర్డ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనమాట. రిజర్వేషన్ కేటగిరీలకు కనీస అవకాశం అనేది కల్పించడం ఇది జరుగుతుంది. ఇది భారత రాజ్యాంగం అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం భావించబడుతుంది అనమాట. అంటే ఇది ఖచ్చితంగా రాజ్యాంగం చెప్పినటువంటి రిజర్వేషన్ ఏవైనా వాటిని ఖచ్చితంగా నిజంగానే ఇది మాత్రం చాలా అన్యాయం. ఎందుకంటే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకి రిజర్వేషన్ అప్లై చేయకపోవడం అనేది చాలా తప్పు. అందులోనూ ఒక జీవో ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టడం, లేదంటే దాన్ని నామమాత్రంగా అమలు చేయడం అనేది కూడా ఇంకా పెద్ద తప్పు. అభ్యర్థులకి ఎన్ని రకాల అనుమానాలు ఉన్నాయో అన్ని రకాల అనుమానాలు కూడా తీర్చుకోవాల్సిన బాధ్యత తమ మీదే ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు ఈ ఒకసారి తప్పు జరిగినప్పుడు వదిలేశారనుకోండి, ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిందో లేకపోతే కొంతమందికి సంబంధించిందో కాదు, ఇది మొత్తం వ్యవస్థకి ఓవరాల్గా ఇది రిజర్వేషన్స్కి సంబంధించింది. అంటే రాబోయే జనరేషన్స్కి కూడా సంబంధించింది. ఈరోజు జరిగిన తప్పుని కనుక మనం ఎత్తి చూపలేదు అనుకోండి, అది ఏం జరుగుతుంది, మన తర్వాత జనరేషన్స్ టు అన్నీ కూడా వచ్చే జనరేషన్స్ కూడా నష్టపోతాయి అనమాట. కంపల్సరీగా దానికి అడ్డుకట్ట వేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. సరే, ఇక్కడ చూడండి, రోస్టర్ విధానం అనగానే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకి కనీస అవకాశం కల్పించడం అనేది మనందరూ తెలుసు. దీన్ని అన్ని చోట్ల అప్లై చేస్తారు. కౌన్సిలింగ్లో పోస్ట్ కేటాయించేటప్పుడు, ప్రమోషన్లోను మరి పోస్టింగ్ ఇచ్చేటప్పుడు అన్ని చోట్ల అప్లై చేస్తారు. కానీ ఒక స్టేజ్లోనేమో రోస్టర్ కమ్ మెరిట్ కమ్ రోస్టర్ అని, ఇంకో స్టేజ్లో అంటే చివరి స్టేజ్లో పోస్టింగ్ ఇచ్చేటప్పుడు ప్లేస్ అలాట్ చేసేటప్పుడు కేవలం మెరిట్ తీసుకోవడం, ఇది కూడా చాలా పెద్ద తప్పు. దీని మీద కూడా కేసు వేస్తారేమో.
మరి ఇది ఎందుకంటే తప్పు, ఇది ప్రభుత్వం ఇంతకుముందు జరిగినటువంటి న్యాయ సంబంధమైనటువంటి తీర్పులో కూడా ఇది మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే కేవలం మెరిట్ ప్రకారం అభ్యర్థులను సెలెక్ట్ చేసి కౌన్సిలింగ్ చేయడం వల్ల రిజర్వేషన్ లాభాన్ని గణనీయమైన వర్గాలకు నష్టం జరుగుతుంది. అంటే ముఖ్యంగా రిజర్వేషన్ పొందేటువంటి అభ్యర్థులకి ఈ విధంగా కేవలం మెరిట్ ప్రకారమే అభ్యర్థులను సెలెక్ట్ చేసి కౌన్సిలింగ్ చేయడం వల్ల రిజర్వ్డ్ అభ్యర్థులు నష్టపోతారు. ఇది సామాజిక న్యాయంతో కూడినటువంటి అంశం అనమాట. ఇకపోతే న్యాయపరమైన ప్రామాణికత ఒకసారి చూసినట్లయితే గడిచిన సుప్రీంకోర్టు తీర్పుల్లో మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. ఎక్కడైతే రిజర్వేషన్ ఉందో ఆ కేటగిరీ అభ్యర్థులకు అవకాశం కలిగేలాగా రోస్టర్ పట్టికను అమలు చేయడం తప్పనిసరి అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. ఇకపోతే అది చూడండి, ఇక్కడ ఇగోండి శాంతారాము శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఈ యొక్క కేసుకు సంబంధించి ఈ విషయాన్ని మెన్షన్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పులో మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని అనుసరించాలి అని చాలా స్పష్టంగా చెప్పారన్నమాట. కేవలం రిజర్వేషన్ మరి ఎక్కడైతే రిజర్వేషన్ ఉందో ఆ కేటగిరీ అభ్యర్థులకు ఈ అవకాశం ఖచ్చితంగా కల్పించాలని చెప్పారు. కానీ మనకి జరిగిన డిఎస్సిలో అది జరగలేదు. కేవలం కౌన్సిలింగ్ టైంలో కేవలం మెరిట్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ సెలక్షన్ విషయం అయితే మనందరికీ తెలిసిందే, ఏ విధంగా సెలెక్ట్ చేశారు, ఎంత దారుణంగా సెలెక్ట్ చేశారు, ఎంత రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు ఎన్ని పోస్టులు నష్టపోయారని అదంతా మనకు తెలిసిందే. ఇక తీర్పులో మెరిట్ కమ్ సీనియారిటీ అలాగైతే మెరిట్ కమ్ రోస్టర్ నియమాన్ని అభిప్రాయపడ్డారు. కోర్టు చెప్పింది ఆ విషయాన్ని. ప్రాముఖ్యతగా మెరిట్ తీసుకొని అదే స్థాయిలో అభ్యర్థులు ఉంటే మాత్రమే సీనియారిటీ లేదా రోస్టర్ చూసేలా చెప్పడం జరిగింది. ఈ కౌన్సిలింగ్కి సంబంధించి కౌన్సిలింగ్లో కేవలం మెరిట్ వల్ల మాత్రమే ఎంపిక జరిగితే రోస్టర్ రిజర్వేషన్ నియమాలు ఉల్లంఘించడం అనేది జరుగుతుంది అనమాట. కావాలంగా అంటే ఇప్పుడు జరిగే విషయం ఇక్కడ మనం చెప్పుకునేది, కౌన్సిలింగ్లో మన కేవలం మెరిట్ మాత్రమే తీసుకున్నారు, రోస్టర్ను పరిగణలో తీసుకోలేదు. దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు నష్టపోయారు. ఇక రిజర్వేషన్ ప్రకారం ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వం గ్యారంటీగా చేయాల్సినటువంటి అవకాశం ఉంది. నియామకాలలో ఈ యొక్క రోస్టర్ అనేది ఖచ్చితంగా పరిగణించాలి. మెరిట్తో పాటు కౌన్సిలింగ్లో మెరిట్ మరియు రోస్టర్ రెండింటిని కూడా అనుసరించడం తప్పనిసరి అనమాట. ఇది తప్పనిసరి విధానం అని చెప్పేసి అనేక సందర్భాల్లో కోర్టులు చెప్పడం జరిగింది. ఇక గమనించండి, ఇక్కడ కేవలం మెరిట్ ఆధారంగా కౌన్సిలింగ్ జరిపితే ప్రభుత్వం తెచ్చిన సామాజిక న్యాయ లక్ష్యాలు నెరవేరవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రిజర్వేషన్ ఉన్నది ఎందుకు? అట్టడుగున ఉన్నవాళ్ళు, అవకాశాలు లేక బాధపడుతున్న వాళ్ళు, అభివృద్ధి చెందలేక బాధపడుతున్న వాళ్ళు, వాళ్ళందరికీ మేలు చేయడానికే కదా రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్కి సంబంధించిందే కదా రోస్టర్ అనేది. మరి మెరిట్ ఒకటే తీసుకుంటే రోస్టర్ మర్చిపోతే రిజర్వేషన్ పోతుంది కదా, రిజర్వ్డ్ అభ్యర్థులు నష్టపోతున్నారు కదా. ఇది సామాజిక లక్ష్యానికి విరుద్ధం కదా. కోర్టు కూడా అదే మాట చెప్పుద్ది అనమాట. అందుకే మెరిట్ కమ్ రోస్టర్ అనుసరించడం తప్పనిసరి అని న్యాయశాస్త్ర నిపుణులు కావచ్చు, ప్రభుత్వ నియమాలు కావచ్చు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఇవి తప్పనిసరిగా అభ్యర్థులు ఇక్కడ మొన్న జరిగిన సెలక్షన్లో కూడా మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిగణించవచ్చు. మొన్న జరిగిన సెలక్షన్లో కూడా రిజర్వ్డ్ అభ్యర్థులకి మెరిట్లో ఒక రిజర్వ్డ్ అభ్యర్థి సెలెక్ట్ అయితే ఆ మేరకు వాళ్ళ యొక్క రిజర్వేషన్ల అభ్యర్థిని తొలగించడం జరిగింది. అట్లా జరగకూడదు. అది కూడా మరి సామాజిక న్యాయానికి విరుద్ధమైనటువంటి చర్యగా భావించడం జరుగుతుంది. ఈ విధంగా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ప్రభుత్వ నియామకాలు కౌన్సిలింగ్ నిర్వహిస్తే అది తప్పు అని చెప్పడానికి ప్రభుత్వ నిబంధనలు, న్యాయ తీర్పులు చాలా ఉన్నాయి అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.